Hi friends, welcome to Sridhar Sisti Anantpuram YouTube channel and welcome to our exclusive session of Bahubali chart renovated. Yeah. So last time మనము రిలీజ్ చేసినటువంటి బాహుబలి చార్ట్ కి వైడ్ రేంజ్ ఆఫ్ అప్లాస్ అండ్ నంబర్ ఆఫ్ లైక్ థౌజండ్స్ ఆఫ్ వ్యూస్ రావడం జరిగింది. థ్యాంక్ యూ ఫర్ దట్. సో కాబట్టే మీకోసమే మళ్ళీ ఇంకా కష్టపడి ఇదే చార్ట్ని చాలా ఇంప్రూవైజ్ చేసి బాహుబలి చార్ట్ రెనోవేటెడ్ వర్షన్ని మీ ముందరికి తీసుకొని రావడం జరుగుతుంది. సో వాట్స్ సో స్పెషల్ ఇన్ దిస్? ఆల్రెడీ మీకు తెలుసు బాహుబలి చార్ట్లో లైక్ 5 చార్ట్స్ ఆర్ ఇంక్లూడెడ్. దానితో పాటుగా సూపర్ 60 రూల్స్ అని చెప్పేసి మొత్తం అన్ని సార్ట్ చేసి ఒక 60 రూల్స్ మీకు అందించడం జరిగింది. బట్ దిస్ టైమ్ సో ఇట్స్ కంప్లీట్లీ గోయింగ్ టు బి అ చేంజ్. ఏంటంటే సూపర్ 80 రూల్స్ మనం డిస్కస్ చేయబోతున్నాం. ఎందుకంటే లాస్ట్ 2-3 ఇయర్స్లో కూడా సో స్క్రూటినైజ్ చేసి సో ఈ యొక్క పేపర్స్ నంబర్ ఆఫ్ పేపర్స్ లాస్ట్ 3 ఇయర్స్లో వచ్చినటువంటి పేపర్స్ చూసి ఇంకా ఎక్స్క్లూజివ్ రూల్స్ కొన్ని బయటకు తీసి 20 అంటే 60+20 రూల్స్ యాడ్ చేయడం జరిగింది. సో ఎనీవేస్ సో ఈ యొక్క వీడియోని ప్రతి ఒక్కరితో షేర్ చేయాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. సో లేట్ చేయకోకుండా ఈ యొక్క పర్టికులర్ బాహుబలి చార్ట్ సెషన్స్ని మనము 4 సెషన్స్గా స్ప్లిట్ చేసుకుందాం. లైక్ 20 లైక్ హాఫ్ అన్ అవర్ అంటే ఎక్కువ టైం మనం స్పెండ్ చేయలేం కాబట్టి సో అన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి కాబట్టి లైక్ ఆ యొక్క విజిబిలిటీ అన్ని రకాలుగా ఇబ్బంది ఉంటుంది కాబట్టి సో దాన్ని 4 సెషన్స్గా స్ప్లిట్ చేయడం జరుగుతుంది. సో ఫస్ట్ సెషన్ ఫస్ట్ ఇది మీకు బాగా క్లియర్గా అర్థం కావాలి అంటే సో ఇక్కడ కింద ఇచ్చినటువంటి లింక్లో మీకున్న డ్రైవ్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. సాఫ్ట్ కాపీ లేదా హార్డ్ కాపీ అనేది తీసుకోవచ్చు. బట్ ఎనీవేస్ ఆ కాపీ అయితే కంపల్సరీగా పెట్టుకోవాలి. ఎనీవేస్ బిఫోర్ గెటింగ్ ఇన్ టు ద వీడియో సో ఒక చిన్న బ్రీఫ్ అనాలిసిస్ ఒకసారి చేసేసేసి మనం వీడియోలోకి ఎంటర్ అయిపోదాం. సో ఎవ్రీబడి నోస్ లైక్ ఇప్పుడు ఈ వీడియో చూసేటటువంటి స్టూడెంట్స్ ఫ్రెషర్స్ అయి ఉండొచ్చు, ఆల్రెడీ ప్రిలిమ్స్ రాసినటువంటి వాళ్ళు, క్వాలిఫై అయినటువంటి వాళ్ళు, మెయిన్స్ రాసేటటువంటి వాళ్ళు. సో మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ ఆర్ హియర్ రైట్. సో కాబట్టి ఒక బ్రీఫ్ అనాలిసిస్. సో మనకి ఇంగ్లీష్ సెక్షన్ని క్రాక్ చేయడానికి మనం చేస్తున్నటువంటి మిస్టేక్స్ ఏంటి, సో దాన్ని ఏ విధంగా కరెక్ట్ చేసుకోవచ్చు, ఆ కరెక్ట్ చేసుకుని మార్క్స్ పెంచుకోవడానికి ఈ యొక్క చార్ట్ ఏ విధంగా ఉపయోగపడుతుంది అనేది ఒక బ్రీఫ్ అనాలిసిస్ డిస్కస్ చేసేసేసి మనం వీడియోలోకి ఎంటర్ అయిపోదాం. రైట్. సో ఇప్పుడు యాప్టీలో అంటే అర్థమెటిక్లోను రీజనింగ్లోను 35 క్వశ్చన్స్ ప్రిలిమ్స్ గురించి మాట్లాడుతున్నాను. సో ప్రిలిమ్స్ లెవెల్లో 35 క్వశ్చన్స్ 20 మినిట్స్లోనే క్రాక్ చేయడానికి సాధ్యపడుతుంది. కొద్దిమంది స్టూడెంట్స్ 30+35 తెచ్చుకున్నటువంటి స్టూడెంట్స్ కూడా మన యొక్క ఇన్స్టిట్యూట్లో ఉన్నారు. సో అంటే సో హౌ ఇట్ ఈస్ హ్యాపెనింగ్, అసలు ఒక ప్రాబ్లమ్ని మనం కరెక్ట్గా అనలైజ్ చేసి సొల్యూషన్ తీసుకోవడానికే ఇట్ టేక్స్ మోర్ అండ్ మోర్ టైమ్. బట్ హౌ ద స్టూడెంట్స్ ఆర్ ఏబుల్ టు డూ దిస్? సో ఇట్స్ దాట్ సింపుల్గా అర్థం చేసుకుంటే షార్ట్ కట్ మెథడ్స్. సో మనకి యాప్టీలో షార్ట్ కట్ మెథడ్స్ ఉన్నాయి అండ్ రీజనింగ్లో షార్ట్ కట్ మెథడ్స్ ఉన్నాయి. అండ్ వాట్ అబౌట్ ఇంగ్లీష్? సో ఇంగ్లీష్లో అందరూ చేసేటటువంటి బిగ్గెస్ట్ బ్లండర్ ఏంటి అంటే దే రీడ్ ఇంగ్లీష్ సెక్షన్. ఇంగ్లీష్ సెక్షన్ని చదవడం అనేది మొదలు పెడతారు ఎప్పుడైతే ఇంగ్లీష్ సెక్షన్ స్టార్ట్ అవుతుందో. 30 క్వశ్చన్స్ 20 మినిట్స్ అంటే 35 క్వశ్చన్స్కి 20 మినిట్స్ ఇచ్చినటువంటి వాళ్ళు ఇంగ్లీష్లో 30 క్వశ్చన్స్కే 20 మినిట్స్ని అలాట్ చేయడం జరుగుతుంది. సో అంటే ఇక్కడనే మీకు ఒక చిన్న లాజిక్ అర్థం కావాలా అంటే దానిల కంటే ఇంగ్లీష్ అనేది లిటిల్ మోర్ టైం టేకింగ్ అనేదే పాయింట్ కదా. సో అంటే టైం కన్జ్యూమింగ్ అనేది మనకు అర్థమైపోతుంది. సో ఎక్కడ టైం కన్జ్యూమ్ అవుతుందో అక్కడ టైం కన్జ్యూమ్ చేయాలి. సింపుల్ లాజిక్ స్ట్రాటజికల్గా మనము అప్రోచ్ చేయాలి ఇంగ్లీష్ని ఎప్పుడే కానీ. సో బిగ్గెస్ట్ బ్లండర్ అని చెప్పాను ఏంటది? సో రీడింగ్ అండ్ అనలైజింగ్ అండ్ గెటింగ్ టు ద ఆప్షన్స్ అండ్ అండర్స్టాండింగ్ ద థింగ్స్ అండ్ గెటింగ్ టు ద ఆన్సర్. సో ఖచ్చితంగా టైం టేకింగ్ ప్రాసెస్. దీంట్లో మనకి ప్రిలిమ్స్ లెవెల్లో అయితే కన్నా లైక్ సో గ్రామర్ రిలవెంట్ ప్యాటర్న్స్ కొన్ని ఉంటాయి, కాంప్రహెన్షన్ రిలవెంట్ ప్యాటర్న్స్ కొన్ని ఉంటాయి. గ్రామర్ రిలవెంట్ ప్యాటర్న్స్ గ్రామర్ రూల్స్తో క్రాక్ చేసేయచ్చు. కాంప్రహెన్షన్ ప్యాటర్న్స్ లైక్ ఆర్సీస్ అండ్ పారాజంబ్లింగ్ ఇలాంటివి ఏమైతే ఉన్నాయో అవి దే ఆర్ మోర్ టైం టేకింగ్, అవునాగా. సో ఇక్కడ మనకి సింపుల్ అనాలిసిస్ 20 మినిట్స్ 30 క్వశ్చన్స్ అంటే అరౌండ్ 40 సెకండ్స్ మనము ఒక్కొక్క క్వశ్చన్కి స్పెండ్ చేయాల్సినటువంటి సిచ్యువేషన్. బట్ ఇట్స్ నాట్ దాట్ లైక్ దాని మీనింగ్ ఏంటి? 40 సెకండ్స్ ప్రతి ఒక్క క్వశ్చన్ ఖచ్చితంగా తీసుకోమని కాదు కదా, ఒక్కొక్క క్వశ్చన్కి కౌంట్ డౌన్ టైమర్ ఉండదు కదా. సో అంటే దీంట్లో మనం స్ట్రాటజికల్గా మూవ్ అయితే సో మ్యాక్సిమం స్కోర్ చేసుకునే అవకాశం ఉంది. అనాలిసిస్ అన్నాం కదా. సో అరౌండ్ 85 మనకి ప్రిలిమ్స్ రేంజ్ కట్ ఆఫ్ ఉంటుంది. అంటే అవుట్ ఆఫ్ 100 85 మార్క్స్ మనం స్కోర్ చేసుకోవాలి అంటే 85, 86, 87 ఈ రేంజ్లో కట్ ఆఫ్ వస్తుంది. అంటే ఈ రేంజ్ మార్క్స్ మనం రీచ్ కావాలి అంటే జస్ట్ ఫర్ సపోజ్ జస్ట్ జనరల్ అనాలిసిస్ 30 ఎక్కడ మన యాప్టివ్ రీజనింగ్లో తెచ్చుకుంటే 35కి 60
అంటే అరౌండ్ 25-26 మార్క్స్ మనం ఇంగ్లీష్లో స్కోర్ చేసుకోవాలి. ఎన్ని వస్తున్నాయి మీకు 15 to 20 కేటగిరీలో చాలా మంది స్టూడెంట్స్ రెగ్యులర్గా ప్రాక్టీస్ చేసే స్టూడెంట్స్ కూడా 15 to 20 మార్క్స్ కేటగిరీలో పడుతున్నారు. అండ్ ఆ 20ని క్రాస్ చేయలేకపోతున్నారు. ఎందుకు? ఇంగ్లీష్ సెక్షన్లో ఒకవేళ దాంట్లోనే మరీ విపరీతంగా కష్టపడదాం ఎక్కడ యాప్టీ రీజనింగ్లో. సో లైక్ లెట్ us గెట్ 31, 32 వేసుకోండి. 64 అన్నా కూడా 22, 23, 24 మార్క్స్ వరకు మనం ఇంగ్లీష్ సెక్షన్లో తెచ్చుకోవాల్సినటువంటి ఒక సిచ్యువేషన్ అయితే రోజు ఉంది. సో ప్రిలిమ్స్ లెవెల్ క్వాలిఫై కావాలంటే ఇట్స్ జస్ట్ క్వాలిఫైయింగ్ ఇన్ నేచర్ బట్ డిసైడింగ్ ఫ్యాక్టర్ స్క్రీనింగ్ టెస్ట్. సో ఈ యొక్క పర్టికులర్ మార్క్స్ తెచ్చుకోవడం ఎలా, ఎక్కడ మనం మిస్టేక్ చేస్తున్నాం చూడండి. సింపుల్గా నేను జనరల్ అనాలిసిస్ కోసం ఒక చిన్న బ్రీఫ్ అనాలిసిస్ కోసం నేను ఈ విధంగా తీసుకుంటున్నా. 20 క్వశ్చన్స్ గ్రామర్ ప్యాటర్న్స్ బేస్డ్ అనుకుందాం అండ్ 10 క్వశ్చన్స్ కాంప్రహెన్షన్ బేస్డ్ అనుకుందాం. ఓకే, సో ఇక్కడ మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ ఏం చేస్తున్నారంటే గ్రామర్ క్వశ్చన్స్ ఏంటి, ఎర్రర్ డిటెక్షన్, ఫ్రేజల్ ఇంప్రూవ్మెంట్, సెంటెన్స్ ఫిల్లర్, క్లోజ్ టెస్ట్, కాలమ్స్ క్వశ్చన్స్, ఓకే కాలమ్స్ క్వశ్చన్స్, వర్డ్ స్వాప్, రాంగ్లీ స్పెల్డ్ వర్డ్, ఇవన్నీ కూడా గ్రామర్ ప్యాటర్న్స్. సో ఇక్కడ మ్యాక్సిమం స్టూడెంట్స్ ఏం చేస్తున్నారు, ఇక్కడే 20 క్వశ్చన్స్ కి కాస్త 20 minutes స్పాన్ ఇక్కడే స్పెండ్ చేస్తూ ఉన్నారు. సో అంటే ఇక్కడ దే ఆర్ ఏబుల్ టు రీచ్ మినిమం 15. ఎక్కువ బాగా ప్రాక్టీస్ చేసిన వాడు మాక్సిమం 20 వరకు కూడా రీచ్ అవ్వగలుగుతున్నాడు ఇక్కడ ఈ గ్రామటికల్ ప్యాటర్న్స్ లో. మరి ఎటొచ్చి ప్రాబ్లం ఎక్కడ వస్తుంది, ఈ 10 క్వశ్చన్స్ ఈ 10 మార్క్స్ లోనే మనకి ప్రాబ్లం వస్తుంది. ఈ 10 మార్క్స్ ఎవరో ఆ పాయింట్ కి రీచ్ అవుతున్నారు. ఇక్కడ ఎవరైతే మోర్ దాన్ 3 or 4 ఈ రేంజ్ మార్క్స్ ఎన్హాన్స్ చేసుకోగలుగుతున్నారో ఇక్కడ 20 తెచ్చుకొని వాళ్ళు ప్రిలిమ్స్ క్వాలిఫై కాగలుగుతున్నారు. అంటే సో ద పాయింట్ ఈజ్ సో సింపుల్. ఇక్కడ ఇంగ్లీష్ సెక్షన్ లో మార్క్స్ ఎవడైతే ఎన్హాన్స్ చేసుకుంటున్నాడో హీ ఈజ్ ఏబుల్ టు క్వాలిఫై ప్రిలిమ్స్ సెక్షన్ కదా. సో ఏ విధంగా చేయాలా, ఏ విధంగా మనము ఈ 20+ మార్క్స్ మనం తెచ్చుకోగలగాల. ఇక్కడ 15 to 20 జోన్లో ఉంటున్నారు, కంపల్సరీగా 20 రావాలిగా. ఈ 20 క్రాస్ అయ్యి ఇక్కడికి వెళ్తేనేగా ఇక్కడ ఏం టెక్నిక్స్ అప్లై చేయాలా, ఇక్కడ ఏం టెక్నిక్స్ అప్లై చేయాలా. ప్రిలిమ్స్ కి స్ట్రాటజీ ఎంత సింపుల్ అంటే 20 minutes 30 క్వశ్చన్స్ కదా, మ్యాక్సిమం సింపుల్ స్ట్రాటజీ. ఈ 20 minutes లో మనం మ్యాక్సిమం నంబర్ ఆఫ్ క్వశ్చన్స్, ఇక్కడ ఒక్కొక్క క్వశ్చన్ కి 40 seconds అనుకున్నాం కదా. అంటే నేనేమంటున్నానో అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ఇక్కడ ఉన్నటువంటి క్వశ్చన్స్ ఈ ఎర్రర్ డిటెక్షన్ అంటే ఈ ప్యాటర్న్స్ కి డోంట్ కన్జ్యూమ్ మోర్ దాన్ 10 seconds. ఎస్, మీరు విన్నది కరెక్టే. 10 seconds కంటే ఒక్కొక్క క్వశ్చన్ కి ఎక్స్ట్రా 1 second కూడా అలాట్ చేయొద్దండి. సో అంటే 10 seconds లో ఎలా అర్థం చేసుకోవచ్చు సార్, ఇప్పుడు అదే 10 to 20 seconds లో ఒక పెద్ద ప్రాబ్లమ్ ని షార్ట్ కట్ మెథడ్ తో ఏ విధంగా అయితే క్రాక్ చేయగలుగుతున్నారో ఇంగ్లీష్ లో కూడా షార్ట్ కట్స్ ఉన్నాయి. అవే రూల్స్ అంటున్నాం, అవే ఫార్ములాస్ అంటున్నాం, అవే స్ట్రక్చర్స్ అంటున్నాం. దాంట్లో అప్లై చేసి ఇప్పుడు ఈ సెషన్స్ లో మనం నేర్చుకోబోయేటివి అవే. సో 10 seconds లో ఎర్రర్ డిటెక్షన్, 10 seconds లో ఫ్రేజల్ ఇంప్రూవ్మెంట్, 10 seconds లో సెంటెన్స్ ఫిల్లర్. అనాలిసిస్ ప్రకారమే చెప్తూ ఉన్నాను. ఈ 20 క్వశ్చన్స్ కి 10 into 20 200 seconds. ఎంత? 200 seconds మాత్రమే ఈ 20 క్వశ్చన్స్ కి ఎంగేజ్ చేయండి. ఏం లేదు, ఇప్పుడు 10 seconds లో షార్ట్ కట్స్ నేను నేర్పించాను, అంటే రూల్స్ నేను నేర్పించాను. ఆ రూల్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎర్రర్ కనుక్కున్నారు, 10 seconds లో అయిపోయింది. గో టు ద నెక్స్ట్ క్వశ్చన్. కనుక్కోలేదు, స్కిప్ ద క్వశ్చన్ అండ్ గో టు ద నెక్స్ట్ క్వశ్చన్. యు ఆర్ లిస్నింగ్ రైట్? సింపుల్ గానే చెప్తున్నాను. 10 seconds లో మీకు బిట్ వచ్చిందా ఆన్సర్ అదే. అక్యురసీ, అజంప్షన్ ఇక్కడ చాలా మంది స్టూడెంట్స్ ఫెయిల్ అవుతున్నారు. ఫెయిల్ ఇన్ ద సెన్స్ నెగిటివ్ మార్క్స్ కి లీడ్ అవుతున్నాయి. ఇంగ్లీష్ లో ఏంటంటే ఇప్పుడు యాప్టీ రీజనింగ్ లో అయితే ఎస్ ఇదే ఆన్సర్ కన్ఫర్మ్ అయితే పెడతారు, లేదంటే లేదు. కానీ ఇంగ్లీష్లో అజంప్షన్ అనేది ఎంటర్ అవుతుంది, గెస్ వర్క్ అనేది స్టార్ట్ అవుతుంది. ఎప్పుడే కానీ ఇంగ్లీష్లో అజంప్షన్ గెస్ వర్క్ ఎంటర్ అవుతుందో ఖచ్చితంగా దే లీడ్ టు నెగిటివ్ మార్క్స్, ట్రస్ట్ మీ. సో ఆ నెగిటివ్ మార్క్స్ రాకుండా ఉండాలి. నేను అదే చెప్తున్నా కదా, 10 to 20 seconds, మాక్సిమం 20 seconds అను. సో ఆ పర్టికులర్ సెకండ్స్ లో మీకు బిట్ క్రాక్ అయిందా అయినట్టు, లేదు యూఆర్ టేకింగ్ మోర్ దాన్ దాట్, సో యూఆర్ నాట్ ఏబుల్ టు క్రాక్ దట్ క్వశ్చన్. అండర్స్టాండ్ చేసుకోండి. ఏం చేస్తారు అక్కడ 20 seconds కి పైన మీరు కన్జ్యూమ్ చేస్తున్నారంటే యు ఆర్ గెటింగ్ టు ద రాంగ్ ఆన్సర్. దాంట్లో ఎటువంటి డౌట్ లేదు, ఇంగ్లీష్ ఇది. సో కాబట్టి ఇప్పుడు మీరు ఒక ఎర్రర్ని ఐడెంటిఫై చేస్తున్నారు, ఒక ఫిల్లర్ని ఫిక్స్ చేస్తున్నారు. ష్యూర్ నాకు ఇది తెలుసు, నేను ఆల్రెడీ ఈ క్లాసెస్లో విన్నాను, వినిండేది నేను రాస్తున్నాను అనేది యాక్యురసీ.
లేదు నాకు ఇట్లా అనిపిస్తుంది అట్లా అనిపిస్తుంది, మనం మామూలుగా జిఏ సో ఈ కరెంట్ అఫైర్స్ దానిలో ఇదే అనిపిస్తుంది ఇదే బిట్, అవి ఖచ్చితంగా రాంగ్ అవుతాయి. అందుకే మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ గెట్ నెగిటివ్ మార్క్స్ అండ్ దే ఆర్ అనేబుల్ టు క్వాలిఫై ప్రిలిమ్స్ సెక్షన్. సో కాబట్టి ప్రిలిమ్స్ లెవెల్లో ఇంగ్లీష్ సెక్షన్లో ఎటువంటి పరిస్థితుల్లో గెస్ వర్క్ అనేది అవాయిడ్ చేయండి, యాక్యురసీ మెయింటైన్ చేయండి. 10 seconds తీసుకుంటే 200 seconds, ఒకవేళ 20 seconds తీసుకుంటే 400 seconds. 400 seconds అంటే కనుక మీకు అరౌండ్ 6 minutes పైన 40 seconds వస్తుంది కదా. అంటే ఇది మైనస్ చేసుకుంటే ఎక్కడ 20 minutes నుంచి మైనస్ చేసుకుంటే 14 కాకపోయినా 13 minutes. 13 minutes you are going to spend on the comprehension based questions. Yes, ఎట్లా రావో చూద్దాం. ఎన్ని రావాలి ఇక్కడ ఇప్పుడు మనం డిస్కస్ చేయబోయేటటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ నుంచి ఈ 20 మార్క్స్ మ్యాక్సిమం 20 వచ్చి తీరాల్సిందే. దాని తర్వాత రిమైనింగ్ 13 క్వశ్చన్స్ ఇక్కడ అప్లై చేస్తే ఏ విధంగా మార్క్స్ తెచ్చుకోవాలి, దీంట్లో ఏమైనా షార్ట్ కట్ మెథడ్స్ ఉన్నాయనే పాయింట్ ఆఫ్ వ్యూలో ఇవి స్టడీ చేస్తే ఆటోమేటికలీ దీంట్లో కూడా మనం మార్క్స్ ఎన్హాన్స్ చేసుకునే ఛాన్స్ ఉంది. ట్రస్ట్ మీ, మన స్టూడెంట్స్ 25 to 30 తెచ్చుకున్నటువంటి స్టూడెంట్స్ ఉన్నారు అండ్ వెరీ ఫ్యూ స్టూడెంట్స్ హ్యావ్ ఈవెన్ గాట్ 30 మార్క్స్ కూడా ఇన్ ఇంగ్లీష్. అర్థం చేసుకోండి. ఇట్ మైట్ లుక్ అన్ ఎగ్జాజరేటెడ్ స్టేట్మెంట్ బట్ ఇట్ ఈస్ అ ఫ్యాక్ట్. ఎలా పాసిబుల్ అంటే ఎస్, షార్ట్ కట్ మెథడ్స్, అప్లికేషన్ ఆఫ్ షార్ట్ కట్ టెక్నిక్స్, మీకు అప్రోచింగ్ టెక్నిక్స్ తెలియక మార్క్స్ మీరు తెచ్చుకోలేనటువంటి సిచ్యువేషన్లో ఉన్నారు. కాబట్టి సో ఆ అప్రోచింగ్ టెక్నిక్స్, ఏ మోడల్ని ఎట్లా అప్రోచ్ చేయాలి, ఎంత టైం తీసుకోవాలి, ఎంత టైంలో మనకు ఆన్సర్ రావాలి, రాకపోతే ఏం చేయాలి, ఎలా స్కిప్ చేయాలి, ఏం స్కిప్ చేయాలి, ఏం స్కిప్ చేయకూడదు, ఇది స్ట్రాటజికల్ అప్రోచ్. మీరు డైరెక్ట్గా ఇంగ్లీష్ సెక్షన్ ఓపెన్ చేసినామా, చదవడం స్టార్ట్ చేసినామా, అర్థమైందా ఆన్సర్, లేకపోతే గెస్ చేయి, దీస్ ఆర్ రాంగ్ మెథడ్స్. అందుకే ఇంగ్లీష్ సెక్షనే దెబ్బ కొడుతుంది 90% స్టూడెంట్స్. ఓన్లీ 10% ఆర్ ఏబుల్ టు క్వాలిఫై. ఎందుకంటే దిస్ ఇస్ ద రీజన్, రైట్? సో ఇక మెయిన్స్ గురించి మాట్లాడదామంటారా? మెయిన్స్లో కంప్లీట్ ఆపోజిట్, కాంట్రాస్ట్ స్ట్రాటజీ ఎంటర్ అవుతుంది. ఇక్కడ 20 minutesకి 30 questions. మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలోకి వెళ్ళారంటే ఇట్స్ దాట్ సింపుల్. గ్రామర్ బేస్డ్, కాంప్రహెన్షన్ బేస్డ్ అండ్ ఒకాబ్ బేస్డ్. సో ఇక్కడ లెట్ మీ క్లియర్ దిస్. కాంప్రహెన్షన్ బేస్డ్, ఒకాబ్ బేస్డ్. గ్రామర్ బేస్డ్ ఒక 10 to 15 అండ్ కాంప్రహెన్షన్ బేస్డ్ ఒక 10 to 15, వాటికే 30. ఇక్కడ ఒకాబులరీ బేస్డ్ 5 to 10 మార్క్స్. అర్థం చేసుకోండి. సో ఇక్కడ ఎక్స్ట్రాగా ఒకాబ్ అనేది ఒక స్లాట్ అనేది ఏర్పడింది ఇక్కడ మెయిన్స్లో. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ ఆర్ వీక్ అట్ ఒకాబులరీ. ఒకాబులరీ అంటే కన్నా వర్డ్స్, మీనింగ్స్, ఇడియమ్స్, ఫ్రేజెస్, ఫ్రేజల్ వర్బ్స్ ఎట్సెట్రా ఎట్సెట్రా, వీటి మీద చాలా తక్కువ మంది స్టూడెంట్స్కి గ్రిప్ ఉంది. ఆ గ్రిప్ మనకి రెగ్యులర్ బేస్ మీద, ఇప్పుడు ఎట్లయితే జిఎస్ అంటే కరెంట్ అఫైర్స్ ఇవన్నీ డైలీ బేసిస్ మీద ప్రిపేర్ అవుతారో, ఒకాబ్ని కూడా ఒక స్లాట్ పెట్టుకొని డైలీ బేస్ మీద ప్రిపేర్ కావాలి. ఇక్కడ 5 to 10 మార్క్స్ మనకు వెయిటేజ్ వస్తుంది ఇక్కడ మెయిన్స్లో. అదే ప్రిలిమ్స్లో అయితే 1 or 2 మార్క్స్, హార్డ్లీ 3 మార్క్స్ ఎక్కడ ప్రిలిమ్స్లో, అది కూడా డైరెక్ట్ మోడల్స్ సినోనిమ్ యాంటోనిమ్. కానీ డైరెక్ట్ ఒకాబ్ క్వశ్చన్స్ ఎక్కడ మెయిన్స్లో మినిమం 5 మార్క్స్ ఉన్న 100% అడుగుతున్నాడు. ఇంకా కాంప్రహెన్షన్ బేస్డ్ క్వశ్చన్స్ అంటారా? కాంప్రహెన్షన్ బేస్డ్ క్వశ్చన్స్ డోంట్ టచ్ అంట. అండ్ గ్రామర్ బేస్డ్ క్వశ్చన్స్ అంటారా? కాంప్లెక్సిటీ లెవెల్ డిఫరెంట్ ఉంటుంది. ప్రిలిమ్స్లో ఎర్రర్ డిటెక్షన్లో ఒక సెంటెన్స్లో ఎర్రర్ కనుక్కోండి, లేదంటే నో ఎర్రర్ 5th part అని ఎట్లయితే ఇస్తాడో, మెయిన్స్లో అదే ఎర్రర్ డిటెక్షన్, అవే గ్రామటికల్ రూల్స్లో సో దే ఆర్ గోయింగ్ టు ఆస్క్ యూ 5 statements. ఒక క్వశ్చన్లో 5 ఆప్షన్స్లో 5 statements పెట్టి ఎర్రర్ ఉండే స్టేట్మెంట్ కనుక్కోమంటాడు, లేదా ఎర్రర్ లేని స్టేట్మెంట్ కనుక్కోమంటాడు. ఆర్ యూ గెటింగ్? సో ఆ విధంగా కాంప్లెక్సిటీ ఆఫ్ ద క్వశ్చన్స్ డిఫరెంట్ ఉంటుంది. కాబట్టి దే ఆర్ మోర్ టైం కన్స్యూమింగ్. ఏవి? గ్రామర్ ప్యాటర్న్స్. అవే సెంటెన్స్ ఫిల్లర్సే ఉంటాయి, అవే క్వశ్చన్సే ఉంటాయి. ఇవన్నీ కూడా యూ హ్యావ్ టు అండర్స్టాండ్ దిస్. సో అవే క్వశ్చన్సే ఉంటాయి, గ్రామటికల్ ప్యాటర్న్స్. బట్ ద ప్రాబ్లమ్ విత్ దిస్ ఈస్ లైక్ టైం కన్జంప్షన్ ఎక్కువగా తీసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి సో 10 to 15 questions. ఇక్కడ స్ట్రాటజీ ఏమంటారా? 40 questions అండి. 40 questions కి 40 minutes ఉంటుంది మోస్ట్ ప్రాబబ్లీ. కొన్నిసార్లు 35 questions-కే 40 minutes ఇస్తాడు. అప్పుడు ఒక్కొక్క క్వశ్చన్ ఒక 5 questions-కి 2 marks, అంటే ఎక్కువ టైం కన్జ్యూమ్ చేసేటటువంటి మోడల్స్. సో ఇక్కడ స్ట్రాటజీ ఏంటంటారా? ఇట్స్ దాట్ సింపుల్. బాగా చూడండి. 40 minutes-కి ప్లీజ్ డూ ఓన్లీ 20 questions. దినేష్, అక్కడ నేనేం చెప్పాను? ఒక్కొక్క క్వశ్చన్కి 10 to 20 seconds తీసుకోమనండి. నేను
ఇక్కడ ఒక్కొక్క క్వశ్చన్ కి 2 minutes తీసుకోండి. ఏవి? ఓన్లీ గ్రామర్ ప్యాటర్న్స్ అండ్ ఒకాబ్ ప్యాటర్న్స్, అండ్ దిస్ లీడ్స్ యూ టు గెట్ అరౌండ్ 20 marks. అండ్ కాంప్రహెన్షన్ బేస్డ్ క్వశ్చన్స్ అంటే నంబర్ ఆఫ్ మోడల్స్ ఉన్నాయి. బిహేవియరల్ ట్రైట్స్ అంటారు, థీమ్ డిటెక్షన్ అంటారు, ఇన్ఫరెన్స్ క్వశ్చన్స్ అంటారు. ఆర్ యూ గెటింగ్? డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి. దాంట్లో 1, 2, 3, 4 ట్రై చేద్దాం. ఆ మోడల్స్ కూడా డిస్కస్ చేద్దాం. దీంట్లో కూడా మార్క్స్ ఎన్హాన్స్ చేసుకునే ఛాన్స్ ఉంది. 20 క్రాస్ అయ్యింది అంటే ఖచ్చితంగా ఇంగ్లీష్ సెక్షన్లో 20+ తెచ్చుకోగలిగినారు మెయిన్స్లో అంటే, దాంతో పాటుగా ప్యారలల్గా ఇట్స్ జస్ట్ అన్ అడ్వైస్. ఇట్స్ జస్ట్ అడ్వైస్. వాట్ ఈస్ దాట్? కరెంట్ అఫైర్స్, బ్యాంకింగ్ అవేర్నెస్ ప్యారలల్గా ప్రిపేర్ కండి. జాబ్ కొట్టాలనే ధ్యేయంతో ఉన్నారు కదా, సో ప్యారలల్గా ప్రిపేర్ అవ్వండి. ఒకాబ్ డైలీ బేస్ మీద పెట్టుకోండి. అండ్ కరెంట్ అఫైర్స్, బ్యాంకింగ్ అవేర్నెస్, కంప్యూటర్ నాలెడ్జ్ ఇవి కూడా ప్యారలల్గా పెట్టుకోండి. డైలీ బేస్ మీద ప్రాక్టీస్ చేసుకోవాలా. ఎందుకు రావో మార్క్స్ చూద్దాం. ఎవరైతే ఇంగ్లీష్ సెక్షన్ అండ్ ఆ యొక్క కరెంట్ అఫైర్స్, బ్యాంకింగ్ దానిలలో మార్క్స్ ఎవరైతే ఎక్స్ట్రా తెచ్చుకోగలరో, ఎస్ వాళ్ళవే జాబ్స్. 100% చెప్తున్నాను, దే ఆర్ గోయింగ్ టు గెట్ ద జాబ్స్. దిస్ ఇస్ ద స్ట్రాటజీ. ఓకే, సో ఇప్పుడు మన యొక్క సెషన్ ఎలా ఉంటుంది, ఏం డిస్కస్ చేయబోతున్నాం? రెనోవేటెడ్ అంటున్నారు, ఏం చేస్తారు? సో బాహుబలి చార్ట్ అయితే ఏం డిస్టర్బ్ చేయలేదు, యాజ్ టీస్ గా ఉంది. సూపర్ 60 కాస్త సూపర్ 80 అయిపోయింది, రైట్? ఈ చార్ట్స్ మీరు నిద్రలో అడిగినా చెప్పే విధంగా ట్రైన్ అవ్వాలా. సో టెన్సెస్ బేస్డ్, ఎక్స్క్యూజ్ మీ, tenses based, first segment, second segment, third segment, present tenses, past tenses, future tenses, right? And tenses rules say AV rules, tenses rules say DS rules. Don't get confused. Tenses lo unde rules say active voice ki తీసుకుంటాం, tenses లో ఉండే రూల్స్ DS కి తీసుకుంటాం. అర్థమవుతుందా? అవి ఇండైరెక్ట్ లో మారుతాయి అండ్ PV లో మారుతాయి. బై హార్ట్ చేసేసుకోవాలి. సో ఏ విధంగా 1 to 4 అంటే ఇప్పుడు బై హార్ట్ అనే వర్డ్ నేను ఎందుకు యూజ్ చేస్తున్నా అంటే, ఎగ్జామ్లో మనకి టెన్స్ ఐడెంటిఫికేషన్, వాయిస్ ఐడెంటిఫికేషన్, స్పీచ్ ఐడెంటిఫికేషన్ ఇలా చూస్తే అలా పట్టుకోగలగాలి. అలా పట్టుకోగలగాలి అంటే ఇవన్నీ నోటెడ్ అయి ఉండాలి, రైట్? సో ఇప్పుడు 1 to 4 ప్రజెంట్ సెగ్మెంట్. Present is replaced by past in the past segment and past is replaced by future in the future segment కదా రూల్స్ లో కూడా. సో ఇవన్నీ రూల్స్ బై హార్ట్ చేసుకోవాలా. సో సింపుల్ ప్రెజెంట్ లో V1 V1s ఉంటే నంబర్ 5 సింపుల్ పాస్ట్ లో V2, నంబర్ 9 సింపుల్ ఫ్యూచర్ will or shall plus V1. అదే విధంగానే am is or V4, was were V4, will shall be V4. ప్యారలల్ గా కూడా నేర్చుకోవచ్చు, లేదా 1 to 4, 5 to 9, 5 to 8, 9 to 2 ఇట్లానే మీ ఇష్టం అది. సో అదే విధంగానే ప్యారలల్ గా have has V3, had V3, will shall have V3. Have has been V4, had been V4, will shall have been V4. అదే ఇండైరెక్ట్ స్పీచ్ లోకి వెళ్ళినప్పుడు ఇక్కడ కూడా క్లారిటీ మెయింటైన్ చేస్తున్నాం. సో ఈ పర్టికులర్ పార్ట్ ఏంటి అంటే కన్నా టెన్సెస్ అంటే కొటేషన్స్ పార్ట్, దీన్ని రిపోర్టెడ్ పార్ట్ అంటారు. రిపోర్టెడ్ పార్ట్ చేంజెస్, రిపోర్టింగ్ పార్ట్ సెడ్ టు బికమ్స్ టోల్డ్, అవన్నీ కూడా స్పీచ్ రెలవెంట్ రూల్స్. సో ఇక్కడ ఇండైరెక్ట్ స్పీచ్ లోకి వచ్చేటప్పటికే V1 V1s V2, am is or was were, have has had, కామన్ చేంజెస్. సింపుల్ 5 and 6 చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి. నంబర్ 5 వచ్చి సింపుల్ పాస్ట్ బికమ్స్ పాస్ట్ పర్ఫెక్ట్, నంబర్ 6 పాస్ట్ కంటిన్యూస్ బికమ్స్ పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. V2 ఏమవుతుంది, was were V4, was were V4 ఏమవుతుంది, had been V4. అండ్ 7 and 8 తో ప్రాబ్లం లేదు, దే రిమైన్ సేమ్ అండ్ ఫ్యూచర్ లో ఓన్లీ హెల్పింగ్ వర్బ్స్ చేంజ్. will becomes would, shall become should, may becomes might, can becomes could. ఇక్కడ మనం చూపించలేం కాబట్టి రాయలేదు. వాయిస్ లోకి వచ్చేటప్పటికి మనకి 4 టెన్సెస్ ఎలిమినేట్ అయిపోతాయి. ఏమేమి ఎలిమినేట్ అయినా ఒకసారి చెక్ చేయండి. 4, 8, 10, 12 ఎందుకు ఎలిమినేట్ అయినాయి? బికాస్ దే ఆల్రెడీ పొసెస్ బీ వర్బ్స్. మీరు అబ్జర్వ్ చేస్తే కదా. సో బీ వర్బ్స్ ఉండేవి ప్యాసివ్ ట్రాన్స్ఫర్మేషన్ లో రావు. ఎందుకంటే కన్నా మనకు కంపల్సరీగా బీ వర్బ్ మస్ట్ ఎక్కడ ప్యాసివ్ వాయిస్ లో, అంటే మళ్ళీ డబల్ బీ వర్బ్స్ అవుతాయి, సూపర్ ఫ్లూయిటీలోకి వెళ్ళిపోద్ది, కాబట్టి అవి రావు. చూసుకోండి. V1 V1s, am is or V3, అదే V2 did V1, was for V3. am is or V4, being V3, am is or being V3. So have has V3, have has been V3. was were V4, was were being V3. and had V3, had been V3. will shall V1, will shall be V3, will shall have V3, will shall have been V3. That's it. ఇవన్నీ కూడా బై హార్ట్ చేసుకోవాల్సినటువంటి కేసెస్, మీరు అర్థం చేసుకోవాలా. నెక్స్ట్ లెట్ us get into the next.
బాహుబలి చార్ట్. నెక్స్ట్ 3 చార్ట్స్ అన్నమాట. ఇవి ఏంటంటే ఇఫ్ క్లాజ్ మోడల్స్, అప్పుడప్పుడు ఎర్రర్ డిటెక్షన్, ఫ్రేజల్ ఇంప్రూవ్మెంట్ లో రెగ్యులర్ గా అడుగుతుంటాడు. ఇఫ్ క్లాజ్ లో 4 మోడల్స్ ఉన్నాయి, రెగ్యులర్ గా అడిగే కేసెస్ మాత్రమే. డీపర్ కేసెస్ ఇక్కడ మనం ఇండికేట్ చేయలేదు, అంటే క్లారిటీ మెయింటైన్ చేస్తున్నా ఏంటి. సో ఇంకా డీపర్ కేసెస్, స్పెషల్ కేసెస్ అవన్నీ ఇక్కడ ఇవ్వలేదు, జస్ట్ రెగ్యులర్ గా అడిగేటటువంటి కేసెస్ గురించే మాట్లాడుతున్నాం. ఇఫ్ క్లాజ్ లో ఇఫ్ 1 మోడల్లో V1 V1s అంటే సింపుల్ ప్రెజెంట్ టెన్స్ వస్తే అక్కడ ఫ్యూచర్ సింపుల్ ఫ్యూచర్ వస్తుంది. అదే సెకండ్ మోడల్లో సింపుల్ పాస్ట్ ఇఫ్ క్లాజ్ లో వస్తే మెయిన్ క్లాజ్ లో వుడ్ షుడ్, అంటే ఎప్పుడు కూడా ఇది ఒక హింట్, పాస్ట్ ఈజ్ అకంపెనీడ్ బై కండిషనల్ పాస్ట్ ఫార్మ్స్ వుడ్ షుడ్ కుడ్ మైట్. మోడల్ 3 ఏంటంటే ఇక్కడ హ్యాడ్ V3 హ్యాడ్ నాట్ V3 అంటే నెగటివ్, దట్స్ ఇట్. సో అక్కడ వుడ్ షుడ్ హ్యావ్ V3, ఫ్యూచర్ పర్ఫెక్ట్ ఇన్ కండిషనల్ పాస్ట్ వస్తుంది. ఇది రెగ్యులర్ కండిషన్. వాట్ ఈస్ దిస్? జీరో కండిషన్ అంటాం, లైక్ 2 టెన్సెస్ కూడా బ్యాలెన్స్డ్ గా ఉంటాయి. సో ఇవి అంటే బై హార్ట్ అయిపోవాలి. అండ్ ద లాస్ట్ వన్ డిఓసి చార్ట్. డిఓసి చార్ట్ లో కూడా మనకి యాజ్ ఇట్ ఈస్ అంటే పిన్ టు పిన్ ఎర్రర్ పాయింట్స్ కి మనకు ఉపయోగపడుతుంది అనమాట. సో దీంట్లో అన్ని కూడా 5 కేసెస్ 5 మోడల్స్ ఇక్కడ ఇవ్వడం జరిగింది, చెక్ చేసుకోండి. యాజ్ టాల్ as వస్తే నాట్ టాలర్ దాన్, నాట్ సో టాల్ as వస్తే టాలర్ దాన్. అదే ఇక్కడ నో అదర్ వచ్చినప్పుడు సో వస్తుంది, ఐడెంటిఫై ఇట్, నో అదర్ సో టాల్ as, టాలర్ దాన్, ఆల్ అదర్, ఎనీ అదర్, అటుపక్క ద టాలెస్ట్. ఇక్కడ వెరీ ఫ్యూ యాజ్ టాల్ as, టాలర్ దాన్, మెనీ అదర్, మోస్ట్ అదర్, అక్కడ వన్ ఆఫ్ ద టాలెస్ట్. ఇక్కడ సమ్ అదర్, అట్లీస్ట్ యాజ్ టాల్ as, నాట్ టాలర్ దాన్ సమ్ అదర్ అండ్ నాట్ ద టాలెస్ట్. ఇవన్నీ కూడా బై హార్ట్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. సో బై హార్ట్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి కాదు, చేయండి బై హార్ట్.